నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 11 జనవరి 2026 ఆదివారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నా. నిన్న మేము సాయంత్రం ఢిల్లీ నుంచి స్టార్ట్ అయినాం సార్. రాత్రి ఆగ్రా దాటిన తర్వాత ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. చాలా వరకు వెహికల్స్ అన్నీ ఒక 10 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. మళ్ళీ రిటర్న్ ఒక 7-8 కిలోమీటర్లు పోయి వేరే రూట్లో వచ్చినాం. ఆ రూట్లో ఫుల్ పొగ మంచు ఉండే. ఇక నైట్ అక్కడనే పెట్టుకొని పడుకొని పొద్దున 7 వరకు కూడా పొగ మంచే ఉంది. అయినా కానీ ఇక 7కి లేసి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ స్టార్ట్ అయ్యి ప్రజెంట్ మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో వీడియో చేస్తున్నాం. ఇప్పటివరకు ఇక్కడ ఒక 50-60 వీడియోలు చేసినా. మనం ఏ బండ్లు తెచ్చినా బై రోడ్ తీసుకొస్తాం సార్. ఇది దానికి ఎవిడెన్స్ మన బై రోడ్ వచ్చడానికి. నా ఈ వీడియోకి వెనకాల హైదరాబాద్ నుంచి వచ్చిన 4 అన్నలు ఉన్నారు. కరీంనగర్ నుంచి వచ్చిన అన్న ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళు కూడా మన కార్లలో ప్రయాణం చేస్తారు. కావాలంటే మీరు వాళ్ళని కూడా అడిగి తెలుసుకోరు. నేను రాత్రి చేసిన యమునా ఎక్స్ప్రెస్ హైవే మీద ఫస్ట్ టోల్గేట్ కాడ చేసిన వీడియోలో కూడా వాళ్ళు కనబడ్డారు. ఇప్పుడు చూపెడతలేను కానీ చెప్తున్నా. ఈ 3 బాళ్ళు కూడా నా సొంత బాళ్ళే సార్. నేను పెట్టుబడి పెట్టి కొనుకొచ్చుకుంటున్నా. ఈ 3 బాళ్ళు నేనే పేపర్లు వేసిస్తా. ఈ 2 బాళ్ళకు ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నీ వస్తాయి. ఈ బండికి మాత్రం ఇన్వాయిస్ మాత్రమే వస్తుంది. ఫామ్ 28 రాదు. మీరు వేసుకుంటా అంటే ఫామ్ 28 లేకుండా చేసుకుంటా అంటే మీకు ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా. షోరూమ్ నుంచి ఇన్వాయిస్ తీసిస్తా. కేవలం 74,000 కిలోమీటర్ తిరిగింది. మహీంద్రా ఎక్సీ 500 W9 చాక్లెట్ కలర్, ఫస్ట్ ఓనర్. 5 సిల్ టైర్లు ఉన్నాయి. స్టెప్ని ఇప్పటివరకు వాడలే. మళ్ళీ కస్టమర్ 4 సిల్ టైర్లు వేసిర్రు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, బానెట్ నుంచి డిక్ వరకు ఎక్కడే పీసు రిప్లేస్ లేదు. బంపర్ లీడ్స్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్. 2020 5వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 7వ నెల రిజిస్ట్రేషన్. 2035 వరకు జీవితకాలం ఉంటుంది. మహీంద్రా ఎక్సీ 500 W9 7 సీటర్ డీజిల్ బండి. పుష్ బటన్ స్టార్ట్, అలాయ్ వీల్స్, క్రూజ్ కంట్రోల్, వాయిస్ కమాండింగ్, స్టీరింగ్ కంట్రోలర్స్, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ABS, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఆటో క్లైమేట్, ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్, వాయిస్ కమాండింగ్. మనం పోయే స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుందో డిస్ప్లేలో చూపెడుతుంది. ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగలుగుతామో డిస్ప్లే చూపెడుతుంది. నా బండ్లే 3 ప్రయాణం చేస్తున్నారు, నాతో పాటు 4. మిగతా బండ్లలో ఒక్కొక్కరు కూర్చున్నారు. మీరు ఎట్లుంది సార్ బండి? మీరు 700 కిలోమీటర్ ప్రయాణం చేశారు కదా. పర్ఫెక్ట్ ఉంది బండి. ఏమన్నా సౌండ్, సస్పెన్షన్, కిసుకస్తు సౌండ్లు ఏమన్నా? స్మూత్ ఉంది. థ్యాంక్ యూ. వాళ్ళు ప్రయాణం చేసిరు సార్. వాళ్ళ ఫ్రెండ్ కూడా వాళ్ళు అడిగితే దీని డీటెయిల్స్ కూడా ఆయన షేర్ చేసిండు వాళ్ళకు. నాకు ఈ ఎట్టిగాకు ఒక జగితే లోకల్ అన్నయ్య వాళ్ళకు నేను 5 సంవత్సరాల క్రితం ఒక సియాజ్ ఇచ్చిన. ఆ సార్ ఒక 10,000 పంపించిండు. మిగతా పేమెంట్ అన్న మీరు ఇక్కడికి వచ్చినాక మాట్లాడుకుందాం అన్నారు. నో ప్రాబ్లం అని చెప్పిన. ఇప్పుడు దీనికి దగ్గర ఇప్పటికి 20-30 కాల్స్ వచ్చినాయి. అందరికి అదే చెప్తున్నా, బండికి అయితే అడ్వాన్స్ వచ్చింది సార్ అని చెప్తున్నా. మళ్ళీ మీరు బండి వీడియోలో చూసారు కాబట్టి ఆ వీడియోలో అందుకే చెప్తున్నా, బండి సోల్డ్ అవుట్ అయిపోయింది, టోకెన్ అమౌంట్ వచ్చింది. ఆయన కాదని అయితే నేను అమ్మలేను సార్. ఆయన అద్దంటే పైన ఇచ్చిన 10,000 వదులుకుంటాడు. నేను ఇంకో వాళ్ళ కస్టమర్ ఉంటే నేను వాళ్ళకి బండి అమ్ముకుంటా. ఇది క్లియర్. ఇక ఈ బండి విషయానికి వస్తే, సారీ దీని రేట్ ఎప్పుడు మరి, ఈ బండి 2020 మ్యానుఫ్యాక్చరింగ్, 20 రిజిస్ట్రేషన్, మహీంద్రా XUV 500 W9. ఇది నేనే పేపర్లు వేసిస్తే 13,75,000 చెప్తున్నా. మీరు వేసుకుంటా అంటే 10,75,000. ఇన్వాయిస్ ఇస్తా. ఫామ్ 28 రాదు. బండి మొత్తం ఒరిజినల్ ఉంది. మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకొని, నా షోరూమ్ ట్రాక్ ఉంది, మీకు పంపుతా. మీకు ఆర్సీ కార్డు ఇస్తా. మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని జెన్యూన్ అయితే రేపు జగిత్యాల వచ్చి బండి చూసుకొని. మీరు లోన్ కోతా అంటే దీనికి లోన్ రాస్తారు. నెంబర్ చేంజ్ అయ్యేదాకా ఆగాల్సిందే. ఒకవేళ మీరు లోన్ కోయేది ఉంటే దీనికి నేను లోన్ కూడా అవుతా, కానీ కాకపోతే పేమెంట్ 7 లక్షలు ఇరి నేను లోన్ కోసం అవుతా. ఎందుకంటే నేను కూడా మళ్ళీ రొటేషన్ సిస్టమ్ మనది. మన దగ్గర కుప్పలు పడేం లేడతలేవు. మనం ఒక బండి అమ్మితే ఇంకో బండి తెచ్చి అమ్ముకుంటాం. అట్లా మళ్ళీ మీరు 1 లక్ష ఇచ్చి అన్న నేను లోన్ పోతా, మిగతా పైసలు ఆగమంటే అది మీరు ఇచ్చిన పైసలకు నేను ఆగుతా. కానీ లోన్ రాలేదనుకో మళ్ళీ మీకు నాకు పంచేది ఉంటుంది. అందుకే క్లియర్గా చెప్తున్నా. మీరు లోన్ చేసుకొని 7 లక్షలు ఇరి నేను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా. ఎందుకంటే దీనికి 2 నుంచి 3 లక్షలు ట్యాక్సే కట్టాలి. అది నేను కట్టి మీకు టీజీ నెంబర్ వేసి ఇస్తా. మీరు లోన్ చేసుకొని నాకు మిగతా పేమెంట్ ఇవ్వరి. లోన్ కాలేదు అన్న, నాకు లోన్ ఇస్తలేరంటే మీరు ఇచ్చిన ₹1 కూడా నేను రిటర్న్ ఇయ్య. ఇది క్లియర్. ఓకే అయితే నాకు అడ్వాన్స్ ఇవ్వరి, లేకుంటే వదులుకోరు. ఈ బండి వచ్చేసి మా Hyundai Venue 1.6 SX మాన్యువల్. చాబీ స్టార్ట్ ఉంటుంది. ఆటో క్లైమేట్, 2 ఎయిర్ బ్యాగులు, క్రూజ్ కంట్రోల్, అలాయ్ వీల్స్, ABS, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. కేవలం 40,000 మాత్రమే తిరిగింది. నేనే పేపర్లు వేసిస్తా. మీరు వేసుకుంటా అంటే 7,75,000 ఇస్తా. నేను చేసి ఇచ్చినంటే 8,70,000. దీనికి ₹1,00,000 పేపర్లకు అయితే. 2019 3వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 5వ నెల రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్, ఢిల్లీ నెంబర్, ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నీ వస్తాయి. మీకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది. మీకు ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా. మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని. లేదు నన్ను వేసి ఇవ్వమంటే 8,75,000 నేనే టీజీ నెంబర్ వేసిస్తా. నెంబర్ చేంజ్ అయినాక దీనికి ఈజీగా 5-6 లక్షలు లోన్ వస్తుంది. ఈ బండి విషయానికి వస్తే ఇదైతే అడ్వాన్స్ వచ్చింది సార్. 9,25,000 అమ్మిన. సార్ 10,000 అడ్వాన్స్ ఇచ్చిండు. వాళ్ళకు 5 సంవత్సరాల క్రితం ఒకటి సియాజ్ కార్ ఇచ్చిన. మళ్ళీ ఈరోజు ఈ బండికి టోకెన్ అమౌంట్ ఇచ్చారు.
ఇక రేపు జగిత్యాల పోయినాక ఈ బండి షోరూంలో ఆయిల్ చేంజ్ అవన్నీ వేయించి ఆయనకు బండి హ్యాండ్ ఓవర్ చేస్తా. నాకు 5-10 ఖర్చు అయితే కానీ కస్టమర్కు బండి ఇచ్చినామనుకో సర్వీస్ చేసి ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మళ్ళీ మన దగ్గర కూడా సర్వీస్ చేసిన ప్రూఫ్ ఉంటుంది. వాళ్ళు ఇంజన్ ఆయిల్ కూలంటి చెక్ చేసుకోకుండా నడిపి రేపు మన బండి ప్రాబ్లం వస్తే మనల్ని అంటారనే ఉద్దేశంలో మేము ఏ బండి అయినా బై రోడ్ ఇంటి దాకా రాగానే షోరూమ్కి తీసుకుపోయి షోరూంలో 10-15 వేలు ఖర్చు పెట్టి మొత్తం చేసి పెడతాం. కస్టమర్లు తీసుకున్నాక వాళ్ళకు కూడా రేపు షోరూమ్కి చెక్ చేసుకున్నా మొన్ననే సర్వీస్ చేయించినట్టు రిపోర్ట్ ఉంటుందనే ఉద్దేశంలో చెప్తున్నా. 85,000 కిలోమీటర్ తిరిగింది. మారుతి ఎర్టిగా 1498cc డీజిల్ ఇంజన్. ఒక్క గ్లాస్ మారలే, ఒక్క పీస్ మారలే, బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్. కస్టమర్కు విత్ రిజిస్ట్రేషన్ 9,25,000 అమ్మినా వాళ్ళు లోన్ కోరు. మొత్తం మనకు పైసలు ఇచ్చి రేపు వచ్చి బండి ఉండబోతాడు. రేపు వాళ్ళు వచ్చే వరకు నేను సర్వీస్ చేసి పెడతాను. ఈ 3 బండ్లు ఒకసారి చెక్ చేసుకోరు సార్. ఈ 2 బండ్లు అయితే అమ్మకానికి రెడీగా ఉన్నాయి. ఈ బండికి అన్ని పేపర్లు వస్తే ఆ బండికి ఫామ్ 28 రాదు. ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ 9849364247. నా పేరు విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లైవ్లో వచ్చి బండ్లు చూసుకొని నచ్చితే మీకు డౌట్ ఉంటే ఆర్సీ కార్డు ఇస్తాం. ఫస్ట్ టైం మీ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని ఓకే అయిన తర్వాత వచ్చి బండ్లు చూసుకొని ఏదైనా 5-10 వేలు అటు ఇటు ఇచ్చి పెడితే వచ్చి బండ్లు చూసుకోండి. ఒకసారి బండ్లు మొత్తం చూడండి సార్. నచ్చితే నా నెంబర్కి కాల్ చేయండి. ఇది హుండై వెన్యూ 2019 1.6 SX సార్. ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది. కేవలం అది అవసరం లేదు, అదేంటి 40,000 మాత్రమే తిరిగింది. ఫ్రంట్ పొజిషన్ చూసుకోరి, మొత్తం జెన్యూన్, ఎక్కడ ఏ పీసు రీప్లేస్ లేదు సార్. బండికి 2 ఎయిర్ బ్యాగులు, ABS వచ్చింది. కంపెనీ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి, 60-70% ఉంటాయి. క్రూజ్ కంట్రోల్ ఉంది, చాబీ స్టార్ట్ వస్తుంది. ఇది 41,085 కిలోమీటర్ తిరిగింది. ఇంటీరియర్ ఎక్దమ్ నీట్గా ఉంది సార్. 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. బండికి సన్ రూఫ్ వచ్చింది. వెన్యూ SX. ఇది మహీంద్రా XC 500 W9. 15 కిలోల పుట్నాలు తీసుకున్న అంజనలకు. ఇవి స్టెప్నీ టైర్ ఇప్పటివరకు వాడలే. రన్నింగ్ టైర్లు 5 మొత్తం టైర్లు అన్నీ సెల్ ఉన్నాయి సార్. బండి మొత్తం చేంజింగ్ ఉంటుంది. నేనే పేపర్లు వేసి ఇస్తా. 2020 మ్యానుఫ్యాక్చరింగ్, 2020 రిజిస్ట్రేషన్. బండ్లే ఎక్కడ ఏ పీస్ మారలేదు. కేవలం 74,000 తిరిగింది. 73,895. దీనికి కూడా సన్ రూఫ్ వస్తుంది. 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, చాక్లెట్ కలర్. డీజిల్ బండి. ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్. బానెట్కి ఇప్పటివరకు పాన పెట్టలే. షోరూమ్ నుంచి వచ్చిన హెడ్ లైట్లే ఉన్నాయి, స్టిక్కర్ ఊసిపోయింది. యాడ్ బ్లూ. ఇది BS6 వేరియంట్. ఈ గ్లాసులు చూసుకోరు, మొత్తం షోరూమ్ గ్లాసులే ఉన్నాయి. దీనికి కూడా సన్ రూఫ్ వచ్చింది సార్, చాక్లెట్ కలర్ వేసి. ఈ 2 బండ్లు సిద్ధంగా ఉన్నాయి సార్ అమ్మకానికి. అది అమ్ముడు పోయింది. 2 బండ్లకు రాగా ప్రొజెక్టర్ ల్యాంప్స్ వేయించిన. దీనికి అవసరం లేదు, ఎందుకంటే దీని కంపెనీ నుంచి వచ్చినాయి 4 బల్బులు ఉంటాయి కాబట్టి అవసరం లేదు. అయిపోయాలి. ఇంట్రెస్ట్ ఉంటే రేపు వచ్చి బండ్లు చూసుకోరు సార్. డీలోకి అయితే అమౌంట్ ఇచ్చి బండి తీసుకుపోదురు. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్. ఇగో ఈ ట్రిప్లో ఆ పిల్లలు వచ్చారు. అవి మొత్తం 4, ఆయన ఒకడు, 5 ఎక్కించుకొచ్చిన. మంచుకో లడ్డు తిన్నారు, ఇంటికాడ తెచ్చిన. మొన్న అన్నవరంలో ఒక ఆయన సామర్ల కోట నుంచి కాదు, దాక్షరామం నుంచి తెచ్చిచ్చిండు అవి. థ్యాంక్ యూ.